దగ్గు. హాయ్ కన్నా, గుడ్ మార్నింగ్. హాయ్. ఫ్రూట్ ఇది ఒకటి ఫ్రూట్ ఉంది. యాక్చువల్ అందరికీ కూడా సిక్ అయి ఉన్నాం. నాకు నిన్నటి వరకు కూడా ఫీవర్ ప్లస్ కోల్డ్. ఇషంకి కొన్ని రోజులుగా, ఆయన కన్నాకు కూడా కొన్ని రోజులుగా అది సాగుతుంది. ప్రజెంట్ అయితే మేము ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఎప్పుడు కన్నా మనం వెళ్ళాము 2020 మా పెళ్ళైన ఫస్ట్ ఇయర్ కోవిడ్ అప్పుడు వెళ్ళాము. మళ్ళీ సెకండ్ టైం సారీ మధ్యలో అమ్మ వాళ్ళు వస్తే అప్పుడు ఒకసారి కూడా వెళ్ళాము. ఇది థర్డ్ టైం వెళ్ళాం. చిక్ 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 రెడీ అయిపోయాము అందరం ఉన్నాం. ఇప్పుడైతే వెళ్ళాలి. దారిలో బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు స్టార్ట్ అవుతాం. ఓకేనా? సో మా ఇంటి దగ్గర నుంచి అయితే ఎంత కన్నా పాత ఇంటి దగ్గర నుంచి అయితే యాక్చువల్గా 1.5 hour పట్టేది. ఇప్పుడు 1 hour. ఓకే, 1 hour. స్టార్ట్ అవుతున్నాము. వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. చెప్పు. స్టార్టెడ్. బేబీ క్యారియర్. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. వీకెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మార్నింగ్ చాలా రిలాక్స్డ్గా లేచిన వెంటనే కొంచెం పూజ అది చేసుకొని ఇల్లు క్లీన్ చేసుకొని అండ్ నచ్చిన ప్లేస్కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ రోజు మీటింగ్స్ ఉండవు, లంచ్ బాక్స్ కూడా ఉండదు. మార్నింగే మేము ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దేవునికి పూజ చేసుకొని మేమైతే ఈరోజు ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుని స్టార్ట్ అయ్యాం మేము. సో మా ఇంటికి దగ్గరలో శ్రీ విష్ణు పార్క్ అని ఉంటుందండి. అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది కంప్లీట్గా కర్ణాటక స్టైల్ ఉంటుంది కనుక వీళ్ళ దగ్గర సాటర్డే సండే స్పెషల్గా రైస్ బాత్ ఉంటుంది. సో ఆ రైస్ బాత్ నేను తీసుకున్నాను. అండ్ ఇషాని కోసం ఇడ్లీ అండ్ కన్నా కోసం ఉప్పెట్టు తీసుకున్నాం అనమాట. ఇషానికి ఫుడ్ ఏమీ అంత త్వరగా నచ్చదండి. తను ఎప్పుడు గో టు మీల్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఉంటే తనకు చాలా ఇష్టం. అండ్ దాంతోపాటు బయటికి వెళ్ళామంటే కంపల్సరీగా ఒక 2 to 3 వెరైటీస్ అయితే మేము ఆర్డర్ ఇస్తాము. ఎందుకంటే తనకి కన్నా పోలిక వచ్చింది. సేమ్ వాళ్ళ డాడీలో ఒక 2-3 వెరైటీస్ ఉంటే కానీ తను కంఫర్ట్గా తిందనమాట. సో అందులో కొంచెం ఇందులో కొంచెం అలా తినే టైప్ తను. ఒకటే మీల్ అనేది ఎప్పుడు తను కంప్లీట్ చేయదు. సో అందుకని చెప్పి మేము తిన్న వాటిలో ప్రతిదీ తనకి పెడుతూ ఉంటాము. మేమైతే మంత్లో కంపల్సరీగా ఒక 2 to 3 weeks అనేవి బయటకి వెళ్ళడానికి టైం స్పెండ్ చేస్తామండి. ఇలా 1 week కానీ లేకపోతే 2 weeks అలా చూసుకొని మార్నింగ్ ఇలా బయటికి వెళ్ళి అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఇంట్లో ఏమైనా పనులు ఉన్నా లేదు అంటే లోకల్లో ఉండే అలా చిల్ అవుట్ అవ్వడానికి ప్రిఫర్ చేస్తాము. జనరల్గా మనకి వీకెండ్స్ అంటే బోల్డ్ పనులు ఉంటాయి కదా. ఇంట్లో డస్టింగ్ చేసుకోవడం అవ్వచ్చు, లేదంటే ఇంట్లోకి సంబంధించిన గ్రాసరీస్ తెచ్చుకోవడం అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ నాకు టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ ఒక వీక్ కానీ లేదంటే 2 weeksలో కంప్లీట్ చేసుకోవడం మాకు ఇష్టం. అండ్ ఎవ్రీ వీక్ ట్రావెలింగ్ ఉన్నా కూడాను ఏమీ అంత హ్యాపీగా అనిపించదు. ఏదో మంత్లీకి 1 or 2 వెళ్తే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఘాటీలో ఉంది మనకి సుబ్రహ్మణ్య స్వామి అండి. సో ఇప్పుడు జనరల్గా మనకి ఎవరికైనా కుజదోషాలు ఆర్ ఇంకేమైనా అలాంటివి ఏమైనా నాగదోషాలు, సర్పదోషాలు ఇలాంటివి ఉన్న వాళ్ళందరూ కూడాను ఘాటి వెళ్తూ ఉంటారు. సో మామూలుగా కాకుండా కూడాను ఇలా వచ్చిన వాళ్ళు, నాగప్రతిష్ఠలు చేసిన వాళ్ళు మనకు చాలా ఎక్కువ మంది ఉంటారు అనమాట. సో అందుకే మనకు వెళ్తున్న దారిలో కూడాను అసలు మేము నార్మల్గా కుక్కే వెళ్ళినప్పుడు, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు కదా అక్కడ, లేదంటే ఘాటీలో వెళ్ళినప్పుడు కూడాను మనకి చాలా పాము పుట్లు కనిపిస్తూ ఉంటాయి. సో మేము రిమైనింగ్ ప్లేసెస్ అంటే కూడాను ఇక్కడ ఎక్కువగా చూసాం మేము. మేబీ సుబ్రహ్మణ్య స్వామి ఉండడం వల్ల అనుకుంటాను మనకి ఇంతమంది నాగు పాము పుట్లు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. టెంపుల్కి దగ్గరగా ఉన్నప్పుడు మనకి చిన్నది ఘాటీలా వస్తుంది. సో ఈ ఘాటి అనేది అంత పెద్దగా మనకేం తెలీదు, కాకపోతే చిన్న ఘాటి వస్తుంది అనమాట. కొండ మీద ఉన్నట్టు మనకు తెలుస్తుంది స్వామివారి ఆలయం. అండ్ చుట్టూ కొండలు. వింటర్లో అయితే ఉదయానికి వెళ్ళినప్పుడు చిన్న ఫాగ్ అలా ఉంటుంది కనుక వెదర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే గుడికి వచ్చేసాం మేము. కనిపిస్తుంది అంతేనండి గుడి. అండ్ చుట్టూ మనకి ఇలా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. అండ్ ఎదురుగా మనకు ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కింద బోల్డ్ అని నాగప్రతిమలు ఉంటాయి అన్నమాట. అండ్ గుడి
గుడికి వచ్చాం కనుక బయట ఇలా పువ్వులు అమ్ముతూ ఉంటే చాలా రోజులైంది పెట్టుకొని అని చెప్పి తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత ఇంకా టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అయిపోయాం మేము. సో చాలామంది ఎక్కువ ఉన్నారు ఆ రోజు, అందుకని చెప్పి మేమైతే స్పెషల్ దర్శనంకి వెళ్ళిపోయాం మేము. సో ఇక్కడైతే చాలా కోతులు ఉంటాయండి. మనం ఏమైనా తీసుకెళ్ళిన ఐటమ్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. కాసేపు అలా దేవునికి దండం పెట్టుకున్నాను. అండ్ నేను జనరల్గా గుడికి వెళ్ళినప్పుడు లోపల అది ఇంకా మనకు ఫుటేజ్ తీసుకునే ఛాన్స్ ఉన్నా కూడా నేను తీయను, ఎందుకంటే గుడికి వెళ్ళింది దేవునికి దండం పెట్టుకోవాలి కదా ప్రశాంతంగా. సో అందుకని చెప్పి దేవునికి కాసేపు అయినా సరే ప్రశాంతంగా కళ్ళు తెరిచి దేవుణ్ణి చూసి నమస్కారం చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం నాకు. అండ్ అది అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి అలా కూర్చున్నాము. మేము కూర్చుని పైన గుడి లోపలే ఇలా చిన్న బర్డ్స్ ఏమో ఒక చిన్న గూడ్ని పెట్టుకున్నాయి. అందులో ఒక 1 day or 2 days అనుకుంటా, 2 days అయి ఉంటుంది. ఆ చిన్న పిల్లలు ఉన్నాయండి, పాపం తల్లి తెచ్చి ఫీడ్ చేస్తుంది, వాటికి తినిపిస్తుంది అనమాట. చాలా బాగా అనిపించింది అసలు. ఏ పక్షులు అవనియండి, లేదంటే మనుషులు అవనియండి, లేకపోతే ఇంకొక యానిమల్స్ అవనియండి, ప్రతి తల్లి అంతే కదా, ఫస్ట్ పిల్లలకి తినిపిస్తుంది కదా. సో నాకు బాగా అనిపించింది అది చూడగానే క్యూట్గా. అండ్ బయటకి ఇక్కడ స్వామివారికి ఎవరో పూజ చేయించుకుంటున్నారండి, లేకపోతే దేవుడికి పూజ అనుకుంటా. ఆ డప్పుల సౌండ్ విని ఇష్టం ఏమో డాన్స్ చేస్తుంది. దేవుడి పాటమ్మా, దేవుడి పాటకి డ్యాన్స్ బొట్టేది అదే అంతా తిన్నా చెప్తున్నారు. రాబోయే బాబు చూడండి. ఇంటికి వెళ్ళే ముందు మేమైతే బాగా ఎండగా ఉందని చెప్పి కోకోనట్ వాటర్, కన్నా ఏమో షుగర్ కేన్ జ్యూస్ తాగారు. చాలా హ్యాపీగా అనిపించింది, రిలాక్స్డ్గా ఆ రోజు. మీరు వీకెండ్స్లో ఏం చేస్తూ ఉంటారు, మీ వీకెండ్ ఎలా జరిగింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ and keep loving me, your sweetie. Thank you. Tata, bye bye. Please do subscribe.